వెల్కమ్ టు లెగసీ లాంచ్ శిల్పి రెడ్డి గారు. చెప్పు బావా. ఫారెన్ అయి చూసి దాంట్లో ఒక రకమైన ఇమాజినేషన్లోకి వెళ్ళి ఫారెన్ అంత ఎంజాయ్మెంట్ ఒరిజినల్గా జరగకపోవచ్చు. అక్కడ అప్సెట్ అయితే ఆటోమేటిక్ ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది. ఎస్, ఇది ఒక చూపించే ఫోన్ అన్రియలిస్టిక్, అది రియాలిటీ కాదు. బ్రెయిన్ లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్ ప్లెజర్ కి సంబంధించినవి రిలీజ్ అవుతాయి. అవి నెక్స్ట్ జనరేషన్ కి ఇట్స్ అ సుసైడల్ మిషన్. సొంతగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, సొంతగా ఇన్ఫర్టిలిటీ తెచ్చుకుంటున్నారు. ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ మార్చ్ లోనే నేను చేసా వాళ్ళకి డెలివరీ, మళ్ళీ వచ్చారు ఇంకో ప్రెగ్నెన్సీతో. మా సినిమా సక్సెస్ అయినట్టు ఉంటుంది మీకు కదా. అంతే, సో ఫాస్ట్ గా అయిపోయింది. ఆవిడ చెప్తా ఉంటుంది, ఇంట్లో నీళ్ళ బకెట్ కూడా ఎత్తావు, జిమ్కి వెళ్ళి అంటుంటుంది, ఇట్లా ఎత్తుతారు. ఎక్సర్సైజ్ కాదు, హౌస్ హోల్డ్ చోర్స్ అది. ఇంటి పిల్లి పని చేస్తే ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు. మా ఇంట్లో మా మనవరాలు ఉందనుకోండి, తన మా అమ్మాయిని, అమ్మ నువ్వు వెళ్ళి మంచిది అంటే, నో తాత నువ్వు వెళ్ళి తెచ్చుకో, లేజీ ఫీల్ జరుగుతుంది. వరంగల్ నుంచి వచ్చిన పేషెంట్, సో హస్బెండ్ కూడా పక్కనే ఉన్నాడు. సడన్ గా హార్ట్ బీట్ డౌన్ అవుతుంది. అయితే మా సిస్టర్ చూసి నాకు కాల్ చేస్తే హార్ట్ బీట్ డౌన్ అవుతుంది, ఇమీడియట్ గా షిఫ్ట్ చేయండి అనేసి మేము ఓటీలో షిఫ్ట్ చేసుకుని డెలివరీ చేసేటప్పటికే హార్ట్ బీట్ లేదు. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రెగ్నెంట్ ఉమెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి తప్పితే ఏ చాట్ జీపీటీనో లేకపోతే గూగుల్లో, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పాత కాలంలో మనకి అది ఎందుకు కనిపించలేదంటే 9-10 o'clockకి వెళ్ళి అప్పుడే టీకి వెళ్తారు, అంతలోనే మళ్ళీ లంచ్ అంటారు. కష్టపడి ఎవరు పని చేయట్లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అన్ని ఎలాగాలతో అలా చేసుకునే అంత టెక్నాలజీ పెరిగిందా. సర్టిఫైడ్ స్పర్మ్ బ్యాంక్స్ దగ్గర నార్మల్ ప్రొఫైల్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ ప్రొఫైల్ ఉంటుంది. అప్పుడు నువ్వు కావాలంటే చూస్ చేసుకొని ఆ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అమ్మాయి కావాలంటే అమ్మాయి, అబ్బాయి కావాలంటే అబ్బాయి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా జెన్జీ బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటి ఫ్యూచర్? ఒక కుటుంబానికి మంచి వాల్యూస్, ఫుడ్ వండే వాల్యూ కానీ, పెట్టే వాల్యూ కానీ, తినే వాల్యూ కానీ, పని చేసే వాల్యూ కానీ ఉన్నట్టు అయితే ఏ రోగము రాదు. ఇప్పుడు నీకు చేయాలి కదా నేను చాకరీ, నేను పిల్లల కంటే ఎవరు చేస్తాడు? ఎప్పుడైతే మదర్కి యాంగ్జైటీ ఉంటుందో ఆ యాంగ్జైటీ బేబీకి కూడా వెళ్తుంది. మ్యారేజ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు అబార్షన్స్ కోసం వస్తారు. బిడ్డకి ఓన్లీ మంచి వెళ్ళదు, నువ్వు చెడు చేసే చెడు కూడా వెళ్తుంది. నేను డాక్టర్ అయిన తర్వాత ఇంకా నాకు రియలైజ్ అయింది ఏంటంటే, ఇక్కడ ఉన్నా ఏం చేసినా కానీ నువ్వు నంబర్ 1 ఉండాలి, నంబర్ 2 ఉంటే వేస్ట్.